నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో బీజేపీ అభ్యర్థి వాసుకు మద్దతు వెల్లువెత్తుతోంది. వాసును భారీ మెజార్టీతో గెలిపించాలని ఉపాధ్యాయులు మేడిపాటి గారు, మోహన్ రెడ్డి గారు ప్రజలకు గట్టి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లాయర్ నరసింహారెడ్డి గారు మాట్లాడుతూ ప్రజలంతా ఏకతాటిపై నిలబడి వాసుకు ఘన విజయం అందించాలని అన్నారు. బోధన్లో బీజేపీ పట్టు మరింత బలపడుతుందని, ఫలితాల్లో స్పష్టమైన తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న బీజేపీ కార్యకర్తలు వాసుకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ జిందాబాద్, భారతీయ జనతా పార్టీ జిందాబాద్. మనదేం గుర్తు గుర్తుకే ఓటు. భారత్ మాతా కీ జై. అన్నా తల్లి కమలం పువ్వు పోటీ పిల్లగాడు గెలుస్తాడు, సేవ చేస్తాడు. పదిహేనవ వార్డు అభ్యర్థి అయిన వాసు గారు ఈ వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకొని మరియు రేషన్ కార్డులో కానీ మరి ఇల్లు లేని పేద ప్రజలకు ఇల్లు ఇప్పేయడం కానీ అనేక విధాల ఆయన అందరికి తోడ్పాటు చేస్తున్నాడు. యువకుడు మరియు లాస్ట్ టైం కూడా కొద్ది ఓటుతోనే ఓడిపోవడం జరిగింది. ఆయన సింపతితోని ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు. మరియు మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి చెందుతుందని అందరికీ ఆశిస్తూ ఈ వార్డుని డెవలప్ చేయాలంటే మన భారతీయ జనతా పార్టీని మనం గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరియు అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు చూశారు, మరియు బీఆర్ఎస్ ప్రభుత్వాలు చూశారు. మరి కాంగ్రెస్కు ఒకసారి బుద్ధి చెప్పి మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన నీతిమంతుడైన యువకుడిని గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ ఈ సదావకాశంలో ధన్యవాదాలు తెలియజేస్తాను.